సముద్ర మట్టాల పెరుగుదల. ప్రపంచ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. బహుశా అందుకేనేమో ఒకసారిగా అంతటా సముద్ర మట్టాలలో పెద్ద ఎత్తున పెరుగుదల కనబడుతున్నది. అది ఒక్కసారిగా వేగం పెరిగింది. శాటిలైట్లలో నుండి చేసిన పరిశోధనల కారణంగా 2010 దశాబ్దం మొదట్లోనే ఒకసారిగా సముద్ర మట్టాలు పెరిగినట్టు తెలిసింది. ఆ పెరుగుదల సంవత్సరానికి 4.1 మిల్లీమీటర్ల ప్రకారం ఉంటున్నట్టు కనిపించింది. ఆ తరువాత క్రమంగా సముద్ర మట్టం పెరుగుతూ 2012లో మరొకసారి పెద్ద ఎత్తున పెరిగింది. ఆ క్రమం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఒక్కసారిగా కనబడిన ఈ మార్పు సహజంగా వస్తున్న వాతావరణంలోని హెచ్చుతగ్గుల వలన ఉండవచ్చునని పరిశోధకులు అనుకుంటున్నారు. అంతకన్నా ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ అందుకు కారణమై ఉండవచ్చు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, ఫ్రాన్స్లోని విశ్వవిద్యాలయం పరిశోధకులు లాన్సెలాట్ లెక్లెర్క్. మొత్తానికి శీతోష్ణ స్థితులలోని మార్పు కారణంగా సముద్రం మట్టాలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి అన్నది మాత్రం నిజం. గడిచిన 15 సంవత్సరాలలో సముద్ర మట్టాలు 0.2 మీటర్ల ఎత్తు వరకు పెరిగినట్టు గమనించారు. ఇందుకు కారణాలు రకరకాలుగా ఉన్నాయి. హిమానీ నదాలు, మంచు కొండలు క్రమంగా కరగడం ఒక కారణం. అటు గ్రీన్లాండ్లోనూ ఇటు అంటార్క్టికాలోనూ సముద్రాలు వేడెక్కి విస్తరిస్తున్నాయి. సముద్ర మట్టాలను ఉపగ్రహాల సాయంతో పరిశీలించే కార్యక్రమం 1990 తరువాతనే మొదలైంది. అప్పటి నుండి క్రమంగా మార్పు జరుగుతూనే ఉన్నట్టు తెలిసింది. ఆ మార్పు సుమారు సంవత్సరానికి 3.6 మిల్లీమీటర్లు ఉన్నట్టు లెక్కలో తెలిసింది. అదేమంత గొప్ప విషయం కాదు అంటున్నారు బ్రిస్టల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జోనాథన్ బాంబర్. అయితే ఆయన నేరుగా పరిశోధనలలో పాల్గొనలేదు. సంవత్సరంలో మట్టం పెరుగుదల ఇంకా సెంటీమీటర్ల స్థాయికి చేరనే లేదు గనక భయం అవసరం లేదు అంటారు ఆయన. మరొక వైపు ఒక శతాబ్ద కాలంలో సముద్రాలలో వస్తున్న అలల తీరును గమనించి కనుగొన్న వివరాలు, తోడుగా సముద్ర మట్టం పెరుగుతున్న వివరాలు కలిపి చూస్తే మాత్రం మట్టం పెరిగే తీరు కొంచెం భయం పుట్టించే రకంగానే ఉంటున్నది అంటున్నారు మరికొందరు పరిశోధకులు. సముద్ర మట్టాలన్నీ పెరగడంలో అంత సులభంగా అర్థం కాని మరెన్నో కారణాలకు కూడా పాత్ర ఉందని వారి అభిప్రాయం. ఏదో ఒక కారణంగా మాత్రమే పెరగడం లేదు. మంచు కరుగుతున్నది నిజమే. అయితే మరొక పక్కన ఫ్రెష్ వాటర్ అంటే తాగడానికి పనికి వచ్చే నీరు భూప్రాంతాల మీద ఎక్కువగా నిలవ ఉండడం లేదు. అది కూడా ఎక్కువగా సముద్రాలలోకే చేరిపోతున్నది. వర్షాల తరువాత నదులలోకి నీరు ప్రవహించి చేరిపోయే సంగతి అందరికీ తెలిసిందే. 2010 సంవత్సరం తర్వాత భూమి మీద వాతావరణం క్రమంగా వేడెక్కుతున్న సంగతి అందరూ అర్థం చేసుకున్నారు. చైనా మరికొన్ని దేశాల నుంచి పెద్ద ఎత్తున చెలరేగుతున్న ఏరోసోల్ కాలుష్యం కూడా అందుకు కారణం అంటున్నారు. నిజానికి ఏరోసోల్ కారణంగా చల్లదనం కలగాలి, కానీ కార్బన్ డైఆక్సైడ్ వాయువు పెరుగుతున్నందుకు ఆ చల్లదనం పోయి వేడెక్కడమే క్రమంగా జరుగుతున్నది. గాలిలో కాలుష్యం కొంతవరకు తగ్గుతున్నది కనుక సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి అంటారు మరికొందరు పరిశోధకులు. మనుషులు తమకు తెలియకుండానే నిర్వహించే వివిధ కార్యక్రమాల ద్వారా రేడియేటివ్ ఫోర్సింగ్ అంటే వేడి పెరిగే పద్ధతులు కొంతవరకు అన్ని సముద్ర మట్టాల పెరుగుదలకు కారణమవుతున్నాయి అని యానీ సుజనేవ్ లాంటి పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. యూరోపియన్ జియో సైన్సెస్ యూనియన్ వారి సమావేశంలో ఇటీవల మరొక పరిశోధన పత్రం వచ్చింది. సముద్రంలో 2 కిలోమీటర్లకు మించిన లోతులో ఉండే చల్లటి నీరు గత 10 సంవత్సరాలలో వేడెక్కుతున్నదని ఆ పత్రంలో తెలియజేశారు. నీటి మట్టం పెరగడానికి అది కూడా కారణమయ్యే వీలుంది. మొత్తానికి 2016 నాటికి రకరకాల కారణాల వల్ల సముద్ర మట్టం బాగా పెరిగింది. ఈ విషయం గురించి ఇటలీలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ పరిశోధకులు చింగ్సు యాంగ్ ఈ మధ్యన ఒక పరిశోధన పత్రం ప్రకటించారు. ఆ తరువాత మాత్రం అంతకు ముందున్న కారణాలేవి బలంగా కనిపించినట్టు లేదు. అంటే ఇంకా తెలియని కారణాలు ఏవో ఉన్నాయి అంటారు యాంగ్. సముద్రంలో 2 కిలోమీటర్ల కన్నా లోతులో ఉన్న నీటి గురించి పరిశోధనలు అంతగా జరగడం లేదు. మొత్తం ప్రపంచం మీద చాలా చోట్ల కలిపి 4000 రోబోట్ ప్రోబ్స్ పనిచేస్తున్నాయి. వేరువేరు లోతులలో సముద్రం నీటి పరిస్థితిని గురించి అవి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాయి. అయితే ఇవి కూడా 2 కిలోమీటర్ల మించిన లోతుకు వెళ్లడం లేదు. మరీ లోతులలో ఉన్న నీటిలో మార్పులు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పరిశీలనలకు గురైనవి.
2016 తర్వాత ఏవో కొంతవరకు వివరాలు అంది, ఇంకా ఎంతో పరిశోధన జరగవలసి ఉంది. అప్పుడు గాని సముద్ర మట్టాలలో వచ్చే తేడా గురించి గట్టిగా చెప్పడానికి లేదు అంటారు సుజనేవ్ లాంటి పరిశోధకులు. మరీ లోతులో నీటి ఉష్ణోగ్రత పెరిగినందుకు ఏటేటా సముద్ర మట్టం 0.04 మిల్లీమీటర్లు మాత్రమే పెరిగినట్టు వీరు కనుగొన్నారు. అంటే పెరుగుదలలో 10% వరకు ఈ కారణంగా జరిగి ఉండవచ్చు అంటున్నారు వారు. సముద్ర మట్టాలు పెరిగితే ఏమవుతుంది అన్న అనుమానం చాలా మందికి వచ్చి ఉంటుంది. అన్ని దేశాలలోనూ తీర ప్రాంతాల నిడివి తగ్గుతుంది. లోతట్టుగా ఉన్న నగరాలు, దీవులు మునిగిపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే భయంకరంగా కనిపించని ఈ మార్పు వల్ల ఫలితాలు మాత్రం భయంకరంగానే ఉంటాయి.